ఇక్కడ ఈ టర్మ్స్ అన్నీ ఉన్నాయి కదా, మనం చాలా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అంటే ఏంటి అసలు? సాఫ్ట్వేర్ అంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద హార్డ్వేర్ అన్నది కీ పాయింట్ ఇక్కడ. టు ద హార్డ్వేర్, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద హార్డ్వేర్ అంటే సాఫ్ట్వేర్ అంటాం. హార్డ్వేర్ అంటే మనం నార్మల్గా చూసే డివైజెస్ అన్నీ, బట్ సాఫ్ట్వేర్ అంటే దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి హార్డ్వేర్ చేత పని చేయించగలగాలి. అది సాఫ్ట్వేర్ అంటే. అంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద హార్డ్వేర్ సచ్ దట్ హార్డ్వేర్ ఫంక్షన్స్. సో ఓన్లీ హార్డ్వేర్కైనా అంటే కాదు, సాఫ్ట్వేర్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. సాఫ్ట్వేర్ అంటే అసలు ఒక ప్రోగ్రామ్ ఎలా రన్ అవ్వాలి, ఆర్ ఇంటర్నల్గానే ఎలా పనిచేయాలి ఏంటి అన్నది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. సో హార్డ్వేర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేదాన్ని సాఫ్ట్వేర్ అంటాము. సాఫ్ట్వేర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి హార్డ్వేర్తో సింక్ అయ్యి కోఆర్డినేట్ అయ్యి పనిచేసేలా చూసేదాన్ని అంతా ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అంటే మొబైల్స్లో వచ్చేసి ఆండ్రాయిడ్ అని, యాపిల్ ఇలాంటి యాప్స్లో వచ్చేసి యాపిల్ మొబైల్స్ అలాంటి దాంట్లో అయితే ఐఓఎస్ అని, లినక్స్, ఉబంటు ఇలాంటి నేమ్స్ ఉన్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ ద కర్నల్ సాఫ్ట్వేర్, అంటే కోర్ ఇంపార్టెంట్, అసలు బాస్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ అనమాట. బికాజ్ ఇట్ డిసైడ్స్, అదే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది సచ్ దట్ బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కోఆర్డినేట్ అయ్యి ఉంటాయి. రెండు కలిపి మంచిగా వర్క్ చేస్తాయి అన్నట్టు అనమాట. ఫర్ సపోజ్ మనము మొబైల్లో వాట్సాప్ ఏదో ఓపెన్ చేసాము, యాక్చువల్లీ అక్కడ చాలా పనులు జరుగుతున్నాయి. ఒకటి సాఫ్ట్వేర్ పరంగా ఏంటి, వాట్సాప్లో యాప్ అన్నది వర్క్ అవ్వడం, మనం ఓపెన్ చేయంగానే అది వర్క్ అవ్వడం, అంటే అది ఓపెన్ అవ్వడం, మెసేజెస్ అన్నీ రీడబుల్ ఫార్మాట్లోకి తీసుకురావడం, ఇదంతా సాఫ్ట్వేర్ చేసే పనులు. అసలు ముందంటూ మనకి డిస్ప్లే కనపడుతుంది చూడు, ఆ స్క్రీన్ డిస్ప్లే కనపడుతుంది, అక్కడ లైటింగ్ అది కనపడుతుంది. సో అది హార్డ్వేర్ అనమాట. ఈ రెండు సింక్ అయ్యేటట్టు వర్క్ అయ్యేలా చేసే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేదాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అంటాము. నెక్స్ట్ యాప్ డెవలప్మెంట్ అంటే మనం ఏదైనా యాప్ డెవలప్ చేయాలన్నా కూడా పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టంలో ఒక్కొక్క ప్లాట్ఫామ్ లాంటిది అనమాట. అంటే మనం ఆండ్రాయిడ్లో యాప్ డెవలప్ చేయాలి అంటే అక్కడ మనం యూస్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసి జావా, కొట్లిన్ అని ఉన్నాయి. అదే ఐఓఎస్లో యాప్ డెవలప్ చేయాలి అంటే, యాపిల్ ఫోన్లో నేను ఒక యాప్ డెవలప్ చేయాలంటే ఆబ్జెక్టివ్-సి, స్విఫ్ట్ అనే లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ లాంగ్వేజెస్ అన్నవి ఏంటంటే మనము యాప్ డెవలప్ చేస్తున్నాం, ఎందులో మొబైల్లో ఆర్ కంప్యూటర్లో డెవలప్ చేస్తున్నాం. అంటే కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో మనం దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అప్పుడు కంప్యూటర్ లోపల మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని జీరోస్, వన్స్లో కన్వర్ట్ చేసుకొని అది మనకు డిజైర్డ్ అవుట్పుట్ ఇస్తుంది, పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట. అంటే దాంతో మనం కమ్యూనికేట్ చేస్తున్నాం కదా, ఒక డివైస్తో కమ్యూనికేట్ చేస్తున్నామంటే ఇంగ్లీష్లో మాట్లాడితే దానికి అర్థం కాదు, సర్టెన్ లాంగ్వేజ్తో మాట్లాడాలి. అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, కోడింగ్ లాంగ్వేజ్ అంటాము. సో దాన్నే ఏమంటారంటే 2 టైప్స్ ఆఫ్ మన ఆండ్రాయిడ్, ఐఓఎస్ అని ఉన్నాయి కదా, అక్కడ జావా, కొట్లిన్ ఏమో ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్లో వాడతాము, ఆబ్జెక్టివ్-సి, స్విఫ్ట్ వచ్చేసేమో యాపిల్ ఫోన్లో యాప్ డెవలప్మెంట్లో వాడతాము. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి యాపిల్ సఫారీ అని కూడా ఉంది. అంటే గూగుల్ క్రోమ్ ఎలా ఉంది అంటే బ్రౌజర్స్ వచ్చేసి యాపిల్ సఫారీ, ఎడ్జ్, గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇలాంటివి ఉన్నాయి. సో బ్రౌజర్ అంటే మనకి నథింగ్ బట్ ఇట్స్ అండ్ ఇంటర్ఫేస్ లాంటిది అనమాట. మనం ఏదైతే రిక్వెస్ట్ పంపిస్తున్నామో అది బ్రౌజర్ ద్వారానే మనకి ఆ అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ చాలా మ్యాటర్ ఉంది నిజానికి. ఇప్పుడు యాప్ డెవలప్మెంట్ దాకా క్లియర్ కదా. సో మనం ఆండ్రాయిడ్ గురించి అన్నీ మాట్లాడుకున్నాం. ఇక్కడ మనకి 2 రకాలుగా కనపడుతున్నాయి, క్రాస్ ప్లాట్ఫామ్. యాక్చువల్లీ నేను అన్న బ్రౌజర్ అన్న కాన్సెప్ట్ ఇక్కడ మాట్లాడదాం. క్లయింట్ సర్వర్ దగ్గర బ్రౌజర్ అన్న మ్యాటర్ కూడా వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఇక్కడ యాప్ డెవలప్మెంట్లో క్రాస్ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ టూల్స్ అన్నాం. సో ఎలా అయితే ఆండ్రాయిడ్కి జావా, కొట్లిన్ కావాలి, తర్వాత యాపిల్లో యాప్ డెవలప్ చేయాలంటే కనుక ఆబ్జెక్టివ్-సి, స్విఫ్ట్ కావాలని అనుకున్నాం. బట్ 2 ప్లాట్ఫామ్స్ మీద నేను ఒక యాప్ తయారు చేస్తాను ఆన్ సర్టెన్ ప్లాట్ఫామ్స్ సచ్ దట్ ఈ యాప్ని నేను ఆండ్రాయిడ్ మొబైల్లో ఇన్స్టాల్ చేసిన, ఐఓఎస్ మొబైల్ ఇన్స్టాల్ చేసినా కూడా ఫంక్షనాలిటీ బాగుంటుంది, మామూలుగానే వర్క్ అవుతుంది. ఇందులో ఆండ్రాయిడ్లోకే సెట్ అవ్వుద్ది, యాపిల్లో సెట్ అవుద్ది అన్నట్టు కాకుండా చేయాలి అంటే క్రాస్ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ టూల్స్ అన్నవి వాడాలి. అవే ఏంటంటే రియాక్ట్ నేటివ్ అన్నది ఎఫ్బి వాళ్ళు తయారు చేసిన ఒక ప్లాట్ఫామ్ అనమాట. అండ్ ఫ్లటర్ అన్నది గూగుల్ వాళ్ళు తయారు చేసిన ఒక ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్లో అంటే దట్స్ లైక్ ఒక
మనకి ఒక గ్రౌండ్ లాంటిది ఇస్తారు. సో అంటే ఆ బ్యాక్గ్రౌండ్లో మనము మన యాప్స్ డెవలప్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఓఎస్ ఇన్ యువర్ మొబైల్, ఎదర్ ఇట్ బి ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్, మనకి యాప్స్ అన్నీ వర్క్ అవుతాయి. రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ ఈజ్ నథింగ్ బట్ అది చిన్న కాన్సెప్ట్. అంటే ఇప్పుడు మనము ఒక యాప్ డెవలప్ చేసాము ఆర్ ఒక కంటెంటే చూస్తున్నాము, అది మనకి ఫర్ సపోజ్ మొబైల్లో చూస్తే యాప్ ఫంక్షనాలిటీ ఎలా ఉండాలి, సేమ్ అలానే మనం ల్యాప్టాప్లో కూడా యూస్ చేస్తే దానికి తగ్గట్టుగా యాప్ ఫంక్షనాలిటీ ఉండాలి. అంటే ఇప్పుడు మనము వాట్సాప్ వెబ్ అని యూస్ చేస్తున్నాము, టెలిగ్రామ్ వెబ్ అని యూస్ చేస్తున్నాం ల్యాప్టాప్లో, నార్మల్ మొబైల్ ఫోన్స్లో కూడా యూస్ చేస్తున్నాం. సో ఎట్లా యూస్ చేసినా కూడా మనకి ఇంటరాక్షన్ అన్నది మంచిగా ఉండాలి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అంతే. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము అమెజాన్ వెబ్సైట్ చూద్దాం. నార్మల్గా చూడండి, ఒక వెబ్సైట్ ఏదైనా ఓపెన్ చేయంగానే మనకి చక్కగా కనిపిస్తుంది కదా, అంటే అమెజానే చూద్దాం. అందులో ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయంగానే మంచిగా అంతా కనిపిస్తుంది. అంటే సో నేను ఇక్కడ అమెజాన్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేశాను. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయంగానే నాకు మంచిగా బొమ్మలన్నీ కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ డిఫరెంట్ ఇమేజెస్ కనపడుతున్నాయి, డిఫరెంట్ కలర్స్ కనపడుతున్నాయి, అండ్ ఇవి మారుతూ ఉన్నాయి. ఇదంతా ఏంటంటే మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేయంగానే మనకు కనిపిస్తుంది. ఇది ఫ్రంట్ ఎండ్ అంటాము. లోపల ఇంటర్నల్గా జరుగుతుంది, అది బ్యాక్ ఎండ్ అంటాం. ముందు మామూలుగా ఫ్రంట్ ఎండ్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రంట్ ఎండ్ అంటే మనకి ఇక్కడ డిఫరెంట్ కలర్స్ అవి కనిపిస్తున్నాయి కదా, ఇమేజెస్ అవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ ఉందంటే ఇమేజ్ ఎలా వచ్చింది ఇక్కడికి మనకి కొన్ని టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ బట్టి మనకి ఇవంతా వస్తుంది. ఫర్ సపోజ్ దీనికి బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందని నేను చూపిస్తా. ఇది క్రోమ్లో నేను ఓపెన్ అయింది. సో యాక్చువల్లీ ఇది యాప్లో ఓపెన్ అయిపోయినట్టుంది డైరెక్ట్గా. ఇక్కడ డెవలప్మెంట్ టూల్స్ అని ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్లో ఏం రన్ అవుతుందో అన్నది చూడాలంటే ఇప్పుడు నేను అమెజాన్ వెబ్సైట్ అన్నది ఓపెన్ చేశాను. ఇందులో నేను ఇక్కడ మోర్ టూల్స్ అని ఉంది కదా, మోర్ టూల్స్లోకి వెళ్ళి డెవలపర్ టూల్స్ అని చూస్తే ఈ పేజ్ మీకు ఇలా వచ్చేసింది. ఓకేనా. ఇక్కడంతా కోడింగ్ ఇచ్చాడు చూసారా. అంటే మీకు పలానా బొమ్మ ఇక్కడ కనపడాలి అంటే లోపల ఎంత జరుగుతుందో చూడండి. ఇదంతా అసలు ఏంటి అని అనుకుంటాం, బట్ ఇదంతా కోడింగ్, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం సిస్టమ్కి ఇచ్చాము, ఒక డివైస్కి ఇస్తే ఇలాగ కనపడాలి అని బ్రౌజర్ ఈ భాషను మాత్రమే అర్థం చేసుకుంటుంది. సో బ్రౌజర్ అన్నది అంటే గూగుల్ క్రోమ్ ఇక్కడ మనం వాడుతున్న బ్రౌజర్. సో బ్రౌజర్కి ఈ భాషే అర్థమవుతుంది. ఓకేనా. ఈ భాషలో ఇస్తే మనకి అర్థమయ్యే భాషలో ఇది ఇక్కడ చూపిస్తుంది, బట్ బ్రౌజర్కి అర్థమయ్యే భాష ఇదనమాట. అంటే మనం ఇక్కడ ఎలా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో, ఇక్కడ ఇమేజ్ ఉండాలి, పలానా దగ్గర ఇమేజ్ ఉండాలి, పలానా దగ్గర బొమ్మ కనపడాలి, పలానా దగ్గర ఇది ఉండాలి అని ఇవన్నీ అనుకుంటాం కదా. సో అదంతా ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ బట్టే ఇది బ్యాక్గ్రౌండ్ పేజ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ పేజ్ ఇది, దీన్ని బట్టి మనకి ఇక్కడ డిస్ప్లే కనపడుతుంది. ఓకేనా. సో ఈ భయంకరమైనది ఇప్పుడు మనం చూసాం కదా, కోడింగ్ అంతాను అదే చేస్తారు డెవలపర్స్ అన్నవాళ్ళు. ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అవి చేస్తారు. ఇక్కడే ఈ బొమ్మ ఎందుకు కనపడాలి, ఈ బొమ్మకి ఈ కలర్స్ ఎలా వస్తున్నాయి అంటే ఇవన్నీ యాక్చువల్లీ ఇమేజెస్, ఈ బయట ఇమేజెస్ ఎక్కడో తీసుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తారు. బట్ హవెవర్ అసలు ఈ వెబ్సైట్లో చూస్తే ఇది చూసారా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లూనే ఉంది, కుండాలి మొత్తం చూసారా బ్లూలోనే ఉంది వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా. అండ్ ఇది వచ్చేసి ఇలా ఒక డార్క్లోని, ఇదేమో బ్లాక్లోనే ఉండాలి. ఫాంట్ సైజ్, ఈ టెక్స్ట్ ఇదంతా ఎలా. తర్వాత వికీపీడియా కొడదాం. ఇందులో చూస్తే మీకు వికీపీడియా ఓపెన్ చేయంగానే నార్మల్గా ఇప్పుడు మనకి బయట కనిపిస్తుంది కదా, ఇవి అంటే ఆర్టికల్స్ అవి కనిపిస్తున్నాయి కదా. ఫర్ సపోజ్ ఇందులో ఇది చూసారా, ఈ లింకులు ఉన్నాయి చూసారా, ఈ లింకులు, తర్వాత ఈ ఫాంట్ సైజ్, ఇవన్నీ ఎలా అంటే బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో మనము బ్రౌజర్తో ఇంటరాక్ట్ అవుతున్నాం. సో దాన్ని బట్టి ఇదంతా జరుగుతుంది
సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనం చూసేదంతా ఫ్రంట్ ఎండ్, మనం క్లయింట్లు అనమాట. అంటే మనం ఏమైనా రిక్వెస్ట్ ఇస్తుంటే బ్రౌజర్ అన్నది ఆ రిక్వెస్ట్ని సర్వర్కి పంపిస్తుంది. సర్వర్ ఏమో మనం అడిగిన రిక్వెస్ట్ బట్టి రెస్పాండ్ అవుతుంది అనమాట. అంటే మనం ఫర్ సపోజ్ నాకు అమెజాన్లో ఏమున్నాయి చూపించు అని రిక్వెస్ట్ ఇచ్చా క్లయింట్ లాగా. సర్వర్ ఏం చేస్తుంది, అమెజాన్ వెబ్సైట్ ఎక్కడుంది, ఇంటర్నెట్ హోల్ ఓవర్ ఇంటర్నెట్లో అమెజాన్ వెబ్సైట్లో కొట్టాం కదా. సో యూఆర్ఎల్ ఇచ్చాం, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అన్నది. ఆ యూఆర్ఎల్ అడ్రస్ బట్టి ఆ అమెజాన్ వెబ్సైట్స్ని ఫెచ్ చేస్తుంది అనమాట. దాన్ని తీసుకొచ్చి మనకి అంతా చూపిస్తుంది. సర్వర్ వెళ్ళి మనం ఇచ్చిన క్లయింట్గా మనం ఏదైతే రిక్వెస్ట్ చేసామో సర్వర్ రెస్పాండ్ అవుతుంది అనమాట. రెస్పాండ్ అవ్వి మనం అడిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం చూపిస్తుంది. సో అదంతా సర్వర్ ఫెచ్ చేసింది. ఇక్కడ ఇంకా ఇంటరాక్షన్స్ జరుగుతాయి. ఫర్ సపోజ్ మనం డేటానే అడిగామనుకోండి, సర్వర్ అప్పుడు డేటాబేస్లోకి వెళ్ళి అడిగిన డేటాని తీసుకొస్తుంది. సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అన్నది నాకు స్లోగా మీకే అర్థమవుతుంది ఇఫ్ యూ గో అహెడ్ విత్ ద వీడియో. బికాజ్ చెప్తున్నాను కదా, మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఫ్రంట్ అండ్ టెక్నాలజీ ఇదంతాను. క్లయింట్ సర్వర్ గురించి ఆబ్వియస్లీ చాలా ఇంపార్టెంట్. క్లయింట్ ఏంటి, సర్వర్ ఏంటి, క్లౌడ్ ఏంటి, వీటికి తేడా ఏంటి, డేటాబేస్, అప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ యొక్క ఓవరాల్ హోలిస్టిక్లీ ఇంకా అర్థమవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఫ్రంట్ అండ్ డెవలపర్, బ్యాక్ అండ్ డెవలపర్ అని ఇద్దరు ఉంటారు. సో మనం ఇక్కడ ఒక వెబ్సైట్ చూస్తున్నాము అంటే అందులో ఫ్రంట్ ఎండ్ చేసే పనులు ఏంటి, బ్యాక్ ఎండ్లో చేసే పనులు ఏంటి. ఇప్పుడు సపోజ్ ఫ్రంట్ ఎండ్లో మనకి వెబ్సైట్ ఇలా మంచిగా కనిపిస్తుంది, ఓకేనా. ఇందులో మనకి HTML అని, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్, జావా స్క్రిప్ట్ అన్నవి యూజ్ చేస్తారు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ టూల్స్ అనమాట అవి. సో ఎలా జరుగుతుంది ఇదంతా అంటే, అండ్ ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, పార్సింగ్, రెండరింగ్ అని. యాక్చువల్లీ బ్రౌజర్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ దీస్ లాంగ్వేజెస్. HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవి మాత్రమే బ్రౌజర్ అనేది అండర్స్టాండ్ చేసుకోగలదు. బ్రౌజర్ అంటే మనం ఏమైనా వెబ్సైట్ కొట్టంగానే అదొక ప్లాట్ఫామ్ లాంటిది అనమాట. మనం క్లయింట్గా రిక్వెస్ట్ చేయంగానే సర్వర్గా రెస్పాండ్ అయ్యి మనకు ఒక మీడియం ద్వారా కదా ఇదంతా తెలుస్తుంది, ఇన్ఫర్మేషన్ అంతా, దాన్ని బ్రౌజర్ అంటాం అంతే. సో ఇప్పుడు బ్రౌజర్ ఇలాగా మనతో కమ్యూనికేట్ మనకి ఇలా డేటా ఇన్ఫర్మేషన్ అవుట్పుట్ ఇస్తుందంటే మనము యాక్చువల్లీ కంప్యూటర్ని కనిపెట్టిందే మనుషులు కదా. అంటే బ్రౌజర్ ఎలా వర్క్ అవ్వాలి అని మనమే ఆల్రెడీ దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. కొన్ని లాంగ్వేజెస్ పరంగా బ్రౌజర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆ లాంగ్వేజెస్ HTML అనమాట. అంటే ఇప్పుడు ఈ ఫలానా ఇక్కడ డేటా ఇలా కనిపిస్తుంది కదా, ఇలా ఇక్కడ ది అన్నదేమో బ్లాక్లో వచ్చి ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేది బ్లూలో వచ్చింది అంటే అక్కడ మనం అలా రావడానికి ఏం చేసాము, బ్రౌజర్కి అలా రావాలని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. దేని ద్వారా ఇచ్చాము, HTML ద్వారా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము బ్రౌజర్కి అలా రావాలి అని. HTMLలో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ కదా. హైపర్ టెక్స్ట్ అంటే ఈ లింకులు అనమాట. వెన్ వీ హోవర్ అవర్ మౌస్ క్లిక్ ఓవర్ దీస్ బ్లూ లైన్స్ ఇట్ టేక్స్ అస్ టు సమ్ అదర్ వెబ్సైట్ అనమాట. అంటే ఇంకా వెబ్ సెర్చింగ్ అలా వెళ్తూ ఉంటుంది. సో ఎందుకు అలా జరిగింది అంటే మనము HTMLలో దాన్ని పెట్టాము కాబట్టి HTMLలో ఇలా చేసాము. అండ్ టెక్స్ట్ ఇచ్చేస్తాము HTMLలో. ఇలాగ మనం వచ్చేసి ఈ హైపర్ టెక్స్ట్ అంటే లింకులు, హైపర్ టెక్స్ట్ ఈక్వల్ టు లింకింగ్. ఈ లింక్స్ హోవర్ చేస్తున్నప్పుడు లింక్స్ క్లిక్ అయ్యి వెళ్తున్నాయి కదా, ఇది హైపర్ టెక్స్ట్. మార్కప్ అంటే లైక్ ఇక్కడ మనం రాస్తున్న టెక్స్ట్ అనమాట, ఓకేనా. సో మార్కప్ అంటే ఇక్కడ మనకి హెడ్లైన్ వచ్చేసి బోల్డ్లో కనపడుతుంది, ఇజ్రాయెల్ అనేది కొంచెం బోల్డ్ బ్లాక్లో కనిపిస్తుంది, వేరే ఇది వచ్చేసి నార్మల్ బ్లాక్లో కనిపిస్తుంది. జస్ట్ అక్కడ వరకే హైలైటింగ్ మాత్రమే. మార్కప్ అంటే హైలైటింగ్ అనమాట. అదే హైపర్ టెక్స్ట్ అంటే లింకింగ్ అనమాట, ఓకేనా. ఈ హైలైటింగ్ వరకు వచ్చేసి మార్కప్ అంటాము. బట్ ఇంకా ఇందులో ఉన్నాయి డిఫరెంట్ స్టైల్స్, పొజిషనింగ్. అంటే చూడండి, ఈ వికీపీడియాలో ఇలాగా ఈ లైన్స్ అన్నీ ఒక పక్కకే ఉండాలి, కంటెంట్స్ ఇలా లెఫ్ట్ పక్కకే ఉండాలి, ఇమేజ్ వచ్చేసి రైట్ పక్కకు ఉండాలి, ఈ సెర్చ్ బార్ వచ్చేసి రైట్ పక్కకు ఉండాలి. ఇలా పొజిషనింగ్ చేసాం కదా, పొజిషనింగ్ చేసాం. అండ్ ఆల్సో మనకి ఫాంట్ సైజ్, ఇక్కడ మనకి కనిపిస్తున్న టెక్స్ట్ అంతా పర్టికులర్ ఫాంట్ సైజులో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ క్యాలిగ్రఫీ అంటే అందంగా కనపడడం అనమాట. ఇప్పుడు ఇది మనం వచ్చేసి నార్మల్ రోమన్ స్టైల్ లెటర్స్ ఉన్నాయి, ఇదే మనం కర్సివ్లో కూడా పెట్టచ్చు. అవంతా చేసేది ఇప్పుడు చూడండి, ఇవైతే వచ్చేసి వేరేలా ఉన్నాయి, ఇక్కడ ఫాంట్ వేరేలా ఉంది, ఇక్కడ ఫాంట్ వేరేలా ఉంది. సో HTML అయిపోయింది. HTML అయిపోయాక ఈ పొజిషనింగ్ అని, ఈ ఇమేజెస్ వచ్చి ఇటు సైడ్ అని, పొజిషనింగ్ తర్వాత ఇదంతా ఈ ఆల్సో దగ్గర బుల్లెట్స్ ఇలా పెట్టాం కదా, ఈ డెకరేషన్, ఈ స్టైలింగ్, ఈ పొజిషనింగ్ ఇదంతా కూడా క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అన్న లాంగ్వేజ్లో
బ్రౌజర్ చేస్తుంది. ఓకేనా, ఆ లాంగ్వేజ్లోనే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ బ్రౌజర్ ఆ ఇన్స్ట్రక్షన్స్ బట్టి, సో వీ కమ్యూనికేటెడ్ విత్ ద బ్రౌజర్ యూజింగ్ సిఎస్ఎస్ లాంగ్వేజ్ అనమాట. అప్పుడు బ్రౌజర్ ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే సిఎస్ఎస్ పరంగా ఇచ్చామో దాన్ని బట్టి మనకి అవుట్పుట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో ఈ ఫాంట్లోనే చూపించాలని అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కదా, సో మా టెక్స్ట్ ఈ ఫాంట్లోనే చూపిద్దాము అంటే టెక్స్టే మామూలుగా ఈ టెక్స్ట్ ఎంట్రీ అంతా మనమే చేస్తాం. బట్ ఈ టెక్స్ట్ ఎంట్రీ ఎలా కనపడాలి, HTML యూస్ చేసి టెక్స్ట్ ఎంట్రీ అంతా మనమే చేస్తాము. హైపర్ టెక్స్ట్ కొన్ని లింకులు ఇద్దాము, కొన్నేమో బోల్డ్లో రాద్దాము, ఇలా ఉన్నాయి కదా. సో ఈ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్లో టెక్స్ట్ ఎంట్రీ అంతా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ పొజిషనింగ్, ఈ ఇమేజెస్ క్రియేషన్, ఇదంతా ఈ సెపరేషన్ ఇదంతా కూడా సిఎస్ఎస్ పరంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే బ్రౌజర్ అది మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది. మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్ సిఎస్ఎస్ పరంగా ఇచ్చామో అది మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ అని లాంగ్వేజ్ ఉంది. సో ఇక్కడ చూస్తే HTML CSS వచ్చేసి స్టాటిక్ వెబ్ డిజైన్కి బాగా యూస్ఫుల్ అవుతాయి. అంటే మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేసామనుకోండి, ఇప్పుడు ఇది స్టాటిక్ వెబ్ అనమాట, స్టాటిక్ వెబ్ సైట్ ఇది. బికాజ్ మనం జస్ట్ చూసి చదువుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ మనం యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసింది. బికాజ్ బ్రౌజర్ ఆబ్వియస్లీ క్లయింట్ అన్నది ఫ్రంట్ ఎండ్, బ్రౌజర్ అన్నది యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తుంది. బట్ ఇక్కడ అంత యూజర్ ఎంగేజ్మెంట్ లేదు. అంటే మనమేమి లాగిన్ అవ్వి, అంటే ట్విట్టర్, యూట్యూబ్ అలాంటివి అనుకోండి, మన అకౌంట్లోకి లాగిన్ అయ్యి మనం పెట్టే కామెంట్స్, మనం షేర్ చేసినవి ఇవంతా డేటా స్టోర్ అయ్యి అదంతా ప్రాసెస్ అవుతుంది. బట్ ఇక్కడ జస్ట్ మనం ఇన్ఫర్మేషన్ చూసుకున్నామా, వెనక్కి వెళ్ళిపోయామా. అదే అమెజాన్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ మనకంటూ అకౌంట్ ఉంటుంది, అందులో లాగిన్ అయ్యి పర్చేస్ చేసినప్పుడు ఎంతకి మనం పెట్టుకున్నాము, తర్వాత మనకు ఒక ఇన్వాయిస్ రావడం, ఇదంతా వచ్చేసి డైనమిక్ వెబ్సైట్ అనమాట, డైనమిక్ వెబ్ డిజైన్. ఇప్పుడు స్టాటిక్ వెబ్ డిజైన్ అనేది చాలా ఈజీ. మనం రెండు లాంగ్వేజెస్ యూస్ చేస్తాం, HTML CSS యూస్ చేసి అయిపోతాం. అదే జావా స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఇట్ యాడ్స్ ఇంటరాక్టివ్ ఎక్స్పీరియన్స్ టు ద వెబ్సైట్. అంటే మనము డేటా ఎంటర్ చేసి లాగిన్ అవ్వి మన అకౌంట్లోకి, ఫర్ సపోజ్ మనం ఒక పర్టికులర్ స్టాకే ఎతుకుతున్నాం, పెన్స్ ఎక్కడ ఉన్నాయని వెతుకుతున్నాం, పెన్స్లో స్టాక్ చూపిస్తుంది, రెనాల్డ్ పెన్స్ అన్నవి ఇన్ని మాత్రం అవైలబుల్గా ఉన్నాయని. మనం ఒక క్వాంటిటీ పెడతాం, నాకు 10 పెన్స్ కావాలని పెడతాం. 10 అని పెట్టంగానే వితౌట్ రీలోడింగ్ ద హోల్ పేజ్ మనకి అక్కడ వెంటనే 10 అని పెట్టంగానే 100 రూపీస్ అని చూపించేస్తుంది. అంతేనా? అంతేగాని పేజ్ అంతా రిఫ్రెష్ అయ్యి మళ్ళీ అలా రాదు కదా. సో ఇమీడియట్గా మనం యూజర్ ఎంగేజ్మెంట్ ఇచ్చినప్పుడు ఇమీడియట్గా అది ఇంటరాక్ట్ అవుతా వెంటనే మనకి చెప్తుంది. చూసారా, అది చాలా ఫాస్ట్గా డైనమిక్గా జరుగుతుంది. అందుకే దాన్ని జావా స్క్రిప్ట్ అంటాం. సో స్టాటిక్ వెబ్ డిజైన్ అనేది చాలా ఈజీ. డైనమిక్ వెబ్ డిజైన్ వచ్చేసి దానికి జావా స్క్రిప్ట్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ మనం ఏమన్నా యూజర్ ఎంగేజ్మెంట్ అంటే లాగిన్ అవ్వి, అంటే డైనమిక్ వెబ్ డిజైన్ అని ఆబ్వియస్గా తెలిసిపోతుంది అది. బికాజ్ అమెజాన్ అన్న వెబ్సైటే ఉందనుకోండి, ఆబ్వియస్లీ డైనమిక్ అది. అండ్ యూట్యూబ్ కానీ ట్విట్టర్ కానీ ఏమైనా యూస్ చేస్తుంటే అవి డైనమిక్కే. బికాజ్ మనం అందులోకి వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వి మన ఎంగేజ్మెంట్ అన్నది ఉంది, దానికి తగ్గట్టుగా వితౌట్ రీలోడింగ్ ద హోల్ పేజ్ డేటా ఎంత ఉందో అంత అవుట్పుట్ మనకి చూపిస్తుంది. వితౌట్ రిఫ్రెషింగ్ ఆర్ రీలోడింగ్ ద హోల్ పేజ్ వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి చూపిస్తుంది. చూసారా, అది జావా స్క్రిప్ట్ అనమాట. అది అలా జరగాలి అంటే ఇప్పుడు మనము 10 అని పెట్టాము, 10 అవైలబుల్గా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేయాలి కదా ముందు. అంటే మనకి ఇంటర్నల్గా చెక్కింగ్ కూడా జరుగుతుంది, అంటే డేటా చెక్కింగ్ జరుగుతుంది. అంటే డేటా అన్నది ఇక్కడ మనకి వస్తుంది. చూసారా, మనం స్టాక్ 10 అని ఇదంతా వర్చువల్గా జరుగుతుంది. బట్ ఆబ్వియస్లీ అమెజాన్ అంటే వాడికి ఒక షాప్ ఉంటుంది, లోపల 10 వస్తువులు ఉంటాయి. ఆ 10 వస్తువుల్లో 10 పెన్నులు ఉన్నాయా లేవా అని చూసుకునేది ఇదంతా వాడు అక్కడ చూసుకొని మనకి ఇస్తున్నాడు. సో ఇదంతా జరగాలి అంటే బ్యాక్ ఎండ్లో డేటా అన్నది మనం చెక్ చేయాలి. ఆ సర్వర్ అన్నది డేటాని చెక్ చేసి 10 ఉన్నాయా లేదా అవైలబిలిటీ అన్నది చూసి చెప్తుంది. సో జావా స్క్రిప్ట్ అన్నది బ్యాక్ ఎండ్లో కూడా ఉపయోగపడుతుంది. అంటే మనకు ఆ ఇన్ఫర్మేషన్ వెంటనే వితౌట్ రీలోడింగ్ ద హోల్ పేజ్ యాడ్స్ ఇంటరాక్టివ్ ఎక్స్పీరియన్స్ టు ద యూజర్ అని ఏదైతే చెప్పామో ఫ్రంట్ ఎండ్లో మంచిగా వితౌట్ రీలోడింగ్ ద హోల్ పేజ్ అడిగిన డేటా వెంటనే డైనమిక్గా మనకి వెంటనే చూపిస్తుంది అన్నది జావా స్క్రిప్ట్ ద్వారా జరుగుతుంది. బట్ అది ఎలా జరుగుతుంది అంటే బ్యాక్ ఎండ్లో ఆ డేటాని అది రిట్రీవ్ చేసి సర్వర్ ఫెచెస్ ద డేటా ఫ్రమ్ ద డేటా బేస్, అక్కడి నుంచి రిట్రీవ్ చేసి మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే మనకి ఇక్కడ బ్యాక్ ఎండ్ గురించి కూడా వస్తుంది. సో బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది, బ్యాక్ ఎండ్లో టెక్నాలజీ టూల్స్ ఏమున్నాయి అన్నది చూద్దాం. ఫ్రంట్ ఎండ్ అన్న దాంట్లో మనం పార్సింగ్ రెండరింగ్ అన్నాం కదా. ఇట్స్ నథింగ్ బట్ పార్సింగ్ అంటే క్లాసిఫికేషన్ లాంటిది. ఇప్పుడు ఒక సెంటెన్స్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎలా అయితే ఉన్నాయో మనం ఇప్పుడు హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అది యూస్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ టెక్స్ట్ డేటా అది ఉంది కదా. సో దాన్ని కేటగరైజ్ చేసుకొని అండర్స్టాండింగ్ అండ్ సెపరేటింగ్ అవుట్ ద కాంపోనెంట్స్ ఇన్ ద HTML డాక్యుమెంట్ పార్సింగ్ అంటాం. అదే రెండరింగ్ అంటే క్రియేటింగ్ అండ్ డిస్ప్లే.
యాక్చువల్లీ రెండరింగ్ మీన్స్ ఏ సర్వీస్. టు ప్రొవైడ్ ఏ సర్వీస్ ఇస్ కాల్డ్ రెండరింగ్ ఏ సర్వీస్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది, మనము అడిగిన టెక్స్ట్ని ఇది వెంటనే చూపిస్తుంది. సో బ్రౌజర్కి HTML లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేసి మనం పలానా టెక్స్ట్ చూపించాలి అని పెట్టంగానే మనం వెబ్సైట్లోకి వెళ్ళి బ్రౌజర్లో ఇంటరాక్ట్ అవ్వి వెబ్సైట్లో పెట్టి యూజర్ ఇంటర్ఫేస్ మన క్లయింట్ కింద రిక్వెస్ట్ చేయంగా మనకి ఏదైతే అవుట్పుట్ కనిపిస్తుందో అది రెండరింగ్ అనమాట. సో డిస్ప్లేయింగ్ ద అవుట్పుట్ అన్నది రెండరింగ్ సర్వీస్. ఇది ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ. సో ఫ్రంట్ ఎండ్ అనగానే క్లయింట్ సైడ్ అని తెలుస్తుంది వి రిక్వెస్ట్. అండ్ మనం ఏదైతే చూస్తున్నామో యూజర్ ఇంటర్ఫేస్ ఉండొచ్చు, యూజర్ ఎంగేజ్మెంట్ కూడా ఉండొచ్చు. సో స్టాటిక్ వెబ్ డిజైన్, డైనమిక్ వెబ్ డిజైన్ అండ్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్. ఆబ్వియస్లీ మనము యాప్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ద డివైజెస్, మొబైల్ అన్న ల్యాప్టాప్ అన్న మనకి మంచిగా కనపడాలి డిస్ప్లే అంతాను. ఓకేనా, అంటే స్ట్రింక్ అవ్వకుండా ఇప్పుడు మొబైల్లో పెట్టినా అలానే మంచిగా మనము చేసుకునేటట్టు ఉండాలి పని అంతాను. ల్యాప్టాప్లో చూసినా కూడా ఇది పెద్ద బావిని చూసారా ల్యాప్టాప్లో, ఇదే ఇమేజ్ మొబైల్లో చూస్తే మొబైల్ సైజుకి తగ్గట్టు ఉంటుంది ఇమేజ్ అదనమాట. సో బ్యాక్ ఎండ్లో మాట్లాడితే బ్యాక్ ఎండ్ అన్నది చాలా పెద్దది చెప్పాలి అంటే, చాలా కాంప్లెక్స్ టు బి ఫ్రాంక్. బికాజ్ మనం ఏదైతే ఫ్రంట్ ఎండ్లో చూస్తున్నామో ఇదంతా నీట్గా ఎలా అయితే కనిపిస్తుంది దానికి తగ్గట్టుగా మన ఇన్స్ట్రక్షన్స్ HTML CSS ఇచ్చేసుకొని అది స్టాటిక్ డిజైనో డైనమిక్ డిజైనో చేసేస్తున్నాం, అయిపోతుంది పని. బట్ బ్యాక్ ఎండ్ అన్నది కంప్లీట్లీ అది డైనమిక్ అనే చెప్పాలి. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలి అంటే బ్యాక్ ఎండ్ టెక్నాలజీలో మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి, సర్వర్ అండ్ క్లౌడ్ అనమాట. సర్వర్కి, క్లౌడ్కి, క్లయింట్కి ఏంటి అసలు డేటాబేస్కి ఇవన్నీ ఏంటి సంబంధం అంటే, యాక్చువల్లీ క్లయింట్ అంటే మనం ఫ్రంట్ ఎండ్ ఉండి ఇంటర్ఫేస్ అవుతున్నాము, యూజర్ ఇంటర్ఫేస్ అవుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము, సర్వర్ వచ్చేసి ఇస్తుంది. సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంప్యూటర్. ఇప్పుడు మనం ఎలా అయితే క్లయింట్ ఆల్సో ఏ కంప్యూటర్, కాకపోతే మనం ఇక్కడ కంప్యూటర్ పెట్టుకొని ఇక్కడ అడుగుతున్నాం చూసారా, ఇది క్లయింట్ కింద వస్తుంది. సో డేటా అంతా మనకి నార్మల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంది చూసారు, ఇక్కడ మనం ఏది కావాలితే అది నొక్కుతున్నాం, యూజర్ ఇంటర్ఫేస్ ఉంది. ఓకే, ఇదంతా మంచిగా యూజర్ ఇంటర్ఫేస్ ఉంది. ఇదంతా ఏంటి, ఇది యూజర్ ఇంటర్ఫేస్ జరుగుతుంది. సో ఇదంతా ఏంటంటే ఫ్రంట్ ఎండ్. బట్ బ్యాక్ ఎండ్లో మనకి ఏదైతే వస్తుందో అది సర్వర్ అనమాట. సర్వర్ ఈజ్ ఆల్సో ఏ కంప్యూటర్. సర్వర్ అన్నది కూడా కంప్యూటర్. అండ్ సర్వర్ ఎస్పెషల్లీ దాని ఫంక్షన్ ఏంటంటే ప్రాసెసెస్ ద డేటా. దాని యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటంటే ప్రాసెసెస్ ద డేటా. మనకి ఇప్పుడు డేటాబేస్ అన్నా కూడా అది ఒక హార్డ్ డిస్క్ డ్రైవ్ లాగా అనుకోవచ్చు. సిస్టంలో ఎలా అయితే హార్డ్ డిస్క్ ఉంటుందో అలా ఒక కంప్యూటర్లో హార్డ్ డిస్క్ లాంటి ఒక స్టోరేజ్ డివైస్ ఉంటే దాన్ని డేటాబేస్ అంటాం. అండ్ డేటాబేస్ వచ్చేసి ఏంటంటే చాలా నీట్గా డేటాని స్టోర్ చేస్తుంది, ఒక ఆర్గనైజ్డ్ వేలో స్టోర్ చేస్తుంది. ఓకేనా, అంటే ఎట్లా పడితే అట్లా కాదు, ఏదో తొయ్యమన్నారు కదా అని డేటా అంతా తోసేసి అలా పెట్టుకోదు డ్రైవ్లో. అంటే డేటాబేస్ అన్నది యాక్చువల్లీ వెర్చువల్గా అయితే సింబల్ ఇలా ఉంటుంది. బట్ వెర్చువల్ అంటే మనము అలాగ హ్యూమాంగస్ ఉంది కాబట్టి కాంపోనెంట్స్ అన్నీ మనం వెర్చువల్ అనుకుంటాం. బట్ యాక్చువల్లీ దే డూ ఎగ్జిస్ట్. సర్వర్ ఎగ్జిస్ట్ అవుతుంది. అదే వెర్చువల్గా చూసుకుంటే దాన్ని క్లౌడ్ అంటాం అనమాట. సర్వర్స్ దట్ can be accessed over internet is nothing but called as cloud. Cloud is nothing but the servers that can be accessed over the internet. దాన్నే క్లౌడ్ అంటాము. ఓకే, ఏంటి ఇదంతా ఏంటంటే ఏం లేదండి, ఏదన్నా కంప్యూటరే, దానికి ఒక హార్డ్ డిస్క్ అన్నది ఉంటే, స్టోరేజ్ ఉంటే దాన్ని డేటాబేస్ అంటాము. అదే కంప్యూటర్ మనం రిక్వెస్ట్ చేస్తుంటే క్లయింట్ అంటాము. అదే కంప్యూటర్ మనం అడిగిన రిక్వెస్ట్కి రెస్పాండ్ అయ్యిస్తుంటే దాన్ని సర్వర్ అంటాము. ఆ కంప్యూటర్లో ఉన్న ఒక హార్డ్ డిస్క్ డ్రైవ్ స్టోరేజ్ ఏదైతే ఉందో దాన్ని ఫిజికల్ ఫామ్ని డేటాబేస్ అంటాము. వర్చువల్గా దాన్ని ఈ సింబల్తో ఇలా చూపిస్తాము, డ్రైవ్స్ అన్నట్టు. ఆ సర్వర్స్నే మనము, అంటే ఆ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వర్స్ని మనము దట్ కెన్ బి యాక్సెస్డ్ ఓవర్ ది ఇంటర్నెట్ అంటే దాన్ని క్లౌడ్ అంటాం. ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, మనం ఫర్ సపోజ్ అమెజాన్ వెబ్సైటే చూసుకుందాం. గ్రేట్ ఇండియా సేల్ అని ఏదో పెట్టాడు, బిగ్ సేల్ ఆఫర్స్ ఏవో పెట్టాడు, డిస్కౌంట్స్ ఎక్కువ అని పెట్టాడు. ఆ టైంలో ఏమవుతుంది, ఎక్కువ మంది ఇంటరాక్షన్ అవుతారు, ఎక్కువ మంది లాగిన్ అవ్వడము, ఫలానా డీటెయిల్స్ ఏంటి చెప్పండి ఇవన్నీ అడుగుతూ ఉంటారు. సో నేనే మంచిగా ఇక్కడ నాకు బౌల్డ్ అన్ని గిఫ్ట్స్ ఏవో దివాళీకి కొందాం అనుకుంటున్నాను. నాకు ఒక షాప్ ఉంది, సంథింగ్ ఏదో నా యొక్క రిక్వైర్మెంట్ వచ్చేసి ఒక బిగ్ కంపెనీ ఉందనుకుందాము. దాని యొక్క రిక్వైర్మెంట్ వచ్చేసి ఒక 1000 ల్యాంపులు కావాలి దానికి. ఓకేనా, 1000 ల్యాంపులు కావాలి అంటే అది అమెజాన్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయా లేదా ముందు చూడాలి. అంటే స్టాక్లో 1000 ఉన్నదా లేదా, ఇస్ ఇట్ ఇన్ స్టాక్ ఆర్ అవుట్ ఆఫ్ స్టాక్ అన్నది చెక్ చేయాలి. సో అది కాస్త
సర్వర్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం పంపించాం కదా, క్లయింట్ ద్వారా రిక్వెస్ట్ ఇచ్చాం. సర్వర్ ఏంటంటే అంటే బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందంటే ఇది అడ్రస్ అన్నది, ఈ వెబ్సైట్ అన్నది ఆ సర్వర్లోకి ప్రాసెస్ అవుతుంది. సర్వర్ ప్రాసెస్ చేస్తుంది, డేటా అంతా చూస్తుంది. డేటా చూసి ఓకే మీరు అడిగిన స్టాక్ అంతా ఉంది అంటే ఎవరు అడిగారు, నేను లాగిన్ అయ్యి ఉన్నాను కదా, సో నా డీటెయిల్స్ అన్నీ ఏంటి అన్నది సర్వర్కి నోటెడ్ అవుతాయి. ఫ్రంట్ ఎండ్లో మనకి మామూలుగా చూపిస్తుంది అంతే. నార్మల్గా జరిగే ప్రాసెస్ HTML, CSS, జావా స్క్రిప్ట్ ద్వారా వితౌట్ రీలోడింగ్ ద పేజ్ అలా చూపిస్తుంది అంతే. బట్ బ్యాక్ ఎండ్లో జావా స్క్రిప్ట్ అనేది కూడా వర్క్ అవుతుంది. సో అక్కడ డేటా అంతా చెక్ చేస్తుంది. 1000 ల్యాంపులు ఉన్నాయి, అవైలబుల్ ఉన్నది, ఎవరు ఆర్డర్ చేస్తున్నారు, ఒక పలానా అకౌంట్లోంచి లాగిన్ అవ్వి ఆర్డర్ చేస్తున్నారు, ఆయన డీటెయిల్స్ ఉన్నాయి, ఆయన డెలివరీ అడ్రస్ ఉన్నది, అండ్ ఆయన ఎలా పే చేస్తున్నారు, అమౌంట్ ఇంత పే చేశారు. సో ఇక్కడ ఇంటర్ఫేస్ జరుగుతుంది. అక్కడ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటాం. 2 యాప్స్ ఆర్ ఇంటర్ఫేసింగ్ అంటే ఫోన్పే, అమెజాన్ రెండు ఇంటర్ఫేస్ అయ్యి మనకి అవుట్పుట్ జరుగుతుంది కదా, అక్కడ పని అవ్వింది. అది అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. అది జరిగేదాకా అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా రెండు కంపాటబుల్గా, రెండు కోఆర్డినేటింగ్గా వర్క్ అవ్వాలంటే అక్కడ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ రోల్ అన్నది ఉంది. ఇలా అయితే ఇందాక అనుకున్నాము హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కంపాటబుల్ అవ్వాలి, వాట్సాప్ మెసేజెస్ రిఫ్లెక్ట్ చేయాలి, డిస్ప్లే స్క్రీన్ రావాలని. సిమిలర్లీ సో ఇదంతా ఆపరేటింగ్ సిస్టమ్ బాస్ అనమాట, కెర్నల్ సాఫ్ట్వేర్. ఓకే, సో కమింగ్ బ్యాక్, మనం సర్వర్ గురించి కదా మాట్లాడుతున్నాం. సో సర్వర్ ఆ డేటా అంతా చెక్ చేస్తుంది, బల్బ్స్ అవైలబుల్గా ఉన్నాయి, నేమ్, డీటెయిల్స్ అన్ని, డెలివరీ అడ్రస్, పేమెంట్ అంతా జరిగింది. ఇప్పుడు ఇదంతా మనకి ఇన్వాయిస్ జనరేట్ చేసి యువర్ పేమెంట్ ఈ సక్సెస్ఫుల్ అని మన డీటెయిల్స్ అన్నీ మనకి ఇలా కనిపిస్తున్నాయి చూసారా. అదంతా బయటకు కనిపిస్తుంది ఫ్రంట్ ఎండ్, బట్ అదంతా లోపల జరిగి కదా బయటకు కనిపిస్తుంది. సో లోపల జరిగిందంతా ఏంటి, ఆ జావా స్క్రిప్ట్ డైనమిక్గా యూజ్ అవ్వి అండ్ అక్కడ సర్వర్లో వచ్చేసి ఆ సర్వర్ కూడా ఒక డివైసే కదా. సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంప్యూటర్ విచ్ ఈజ్ ఇన్ బ్యాక్ ఎండ్ అంతే. సో ఆ కంప్యూటర్లో మొత్తం డేటా అంతా చెక్ చేసి, డేటా అవైలబిలిటీ అంతా చూసి, డీటెయిల్స్, ఈయన డీటెయిల్స్ ఎంటర్ చేసి, పేమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఒక ఇన్వాయిస్ జనరేట్ చేస్తుంది చూసారా. అంటే సర్వర్ అలా వర్క్ చేయాలంటే దానితో అంటే దాని చేత పని చేయించుకోవాలంటే దానికి ఆల్రెడీ మన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉండాలి. ఏ లాంగ్వేజ్లో ఇస్తున్నాము, పైథాన్, గో, PHP, ఈ జావా స్క్రిప్ట్, డిజాంగో, అపాచీ అన్న దాంతో మనం సర్వర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. దాన్ని బట్టి అది మనకి ఇచ్చేస్తుంది, సో అవైలబిలిటీ ఉందని ఇన్వాయిస్ జనరేట్ చేసి ఇస్తుంది. ఓకేనా. సో క్లౌడ్ అన్నది ఏంటంటే ఇప్పుడు అది చెక్ చేస్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఇంకా మ్యాసివ్లీ చాలా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది, సడన్ రిక్వైర్మెంట్ ఏదో వచ్చింది ఒక కంపెనీకి, ఒక 2000 సర్వర్స్ కావాలి నాకు అంటే, ఒక గ్రేట్ ఇండియన్ సేలే అనుకుందాం, లాగిన్ అవ్వారు, చాలా ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు, ఒక 1000 కాదు అసలు 10 లక్షల 10 కోట్ల పైన ట్రాన్సాక్షన్స్ జరిగే వీలుంది అన్నప్పుడు అంత అమౌంట్ ఆఫ్ డేటా అన్నది ఖచ్చితంగా ఒక అమెజాన్ వెబ్సైట్ ఇట్ సెల్ఫ్ కెనాట్, ఆర్ ఫ్లిప్కార్టే ఉంది, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఇట్ సెల్ఫ్ కెనాట్ హ్యాండిల్ దట్ మచ్ డేటా లోడింగ్. డేటా అంటే దాన్ని ఒక ప్యాకెట్స్ రూపంలో వెళ్తుంది. ఇక్కడ అనుకున్నాం కదా డేటా ప్యాకెట్స్ రూపంలో వెళ్తుంది, అక్కడ ట్రాఫిక్ ఉండకూడదు, కంజెషన్ ఉండకూడదు. సో క్లియర్ ఫ్లో ఆఫ్ డేటా ఉండాలి, ఇంటరాక్షన్ ఈజీ ఉండాలి. అంటే సర్వర్ హ్యాంగ్ అయిపోవడం, ఇలాంటి సర్వర్ హ్యాంగ్ అయిపోయింది అని ఎందుకు అంటాము, బికాజ్ ఇట్ ఈస్ అనేబుల్ టు గివ్ అవుట్, ఇట్ అనేబుల్ టు ఫెచ్ ద డేటా విచ్ వీఆర్ ఆస్కింగ్ ఫర్. అందుకే మనకి డేటా కనపడట్లేదు, ఫ్రంట్ ఎండ్లో డేటా కనపడట్లేదు, ఎందుకంటే బ్యాక్ ఎండ్లో సర్వర్ హ్యాంగ్ అయిపోయింది. అంటే అది చేయలేకపోతుంది, టైర్డ్ అయిపోయింది, అంత లోడ్ పడిపోయింది, అంత డేటా అడుగుతుంటే ఒక 2-3 సర్వర్లతో అది అవ్వే పని కాదు. సో లాట్ ఆఫ్ సర్వర్స్ ఆర్ రిక్వైర్డ్. అన్ని సర్వర్స్ అంటే విర్చువల్గా సర్వర్స్ అంటున్నాం, బట్ యాక్చువల్లీ అవి కూడా కంప్యూటర్ డివైజెస్. దానికి బ్యాకప్ పవర్ కావాలి, ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి, వాటికి ఛార్జింగ్ కావాలి, మళ్ళీ అవి రన్ అవ్వడానికి CPUలు కావాలి, ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఫ్లిప్కార్ట్ కూడా పెట్టుకుంటాడా, ఆడికి చాలా కష్టం, ఆడి కాంపోనెంట్సే పెట్టుకుంటాడా, లేకపోతే ఈ సర్వర్లు అన్నీ చూసుకుంటా అంటే గూడ్స్ మొత్తం హ్యాండిలింగ్ చేసుకోవడం అంతా చూస్తాడు. మళ్ళీ ఆ గూడ్స్ డెలివరీ గురించి ఈ ఎక్కువ మంది సేల్ అడుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళందరికీ డెలివరీ అవుతున్నాయా లేదా, ఇన్ టైంలో అసలు నాకు ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదా, ఇదంతా వాడు చూసుకోవాలంటే వాడికి ఎంత హెక్టిక్. డెలివరీ వాడు చేసుకుంటాడు, బట్ ఎంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎంతమంది ఆర్డర్స్ క్యాన్సిల్ చేసుకున్నారు, ఎంతమందికి ట్రాన్సాక్షన్స్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ అంటే పేమెంట్ చేశారా లేదా, ఈ డీటెయిల్స్ అన్నీ సర్వర్స్లో జరుగుతూ ఉంటుంది. ఆ కంప్యూటర్స్ అన్నీ మళ్ళీ వాడు పక్కన పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు లాజిస్టిక్స్ ఎలాగో చూసుకోవాలి, మామూలుగా ఫిజికల్గా గూడ్స్ వచ్చాయా, ఎన్ని గూడ్స్ వచ్చాయి, ఎంత ఇంపోర్ట్తో తెచ్చుకోవాలి, ఎంత ఎక్స్పోర్ట్తో తెచ్చుకోవాలి, ఈ రెవెన్యూ ఎంత వస్తుంది, ఎంత మళ్ళీ నేను బిజినెస్లో పెట్టాలి, ఏ కమ్యూనిటీస్కి ఎక్కువ డిమాండ్ ఉంది, ఈ బిజినెస్ అంతా వాడు ఎలాగో చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఎంతమంది ఎక్కువ డిమాండ్ ఎక్కడ ఎంతమంది అడుగుతున్నారు, ఎంతమంది అకౌంట్లో లాగిన్ అవుతున్నారు. ఇప్పుడు బిగ్ ఫెస్టివల్ సేల్ ఉంది కాబట్టి ఎక్కువ మంది
అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరి రిక్వెస్ట్లు మనము తీసుకోగలగాలి అంటే మనకి సిస్టమ్స్ మంచి ప్రాపర్గా ఉండాలి, సర్వర్స్ ఫాస్ట్గా ఉండాలి, సర్వర్స్ మెయింటెనెన్స్ చూసుకోవాలి, అండ్ వాళ్ళ డేటా సెక్యూరిటీ చూసుకోవాలి, లాగిన్ అయ్యే వాళ్ళ యూజర్ డేటా ప్రైవసీ అన్నది చూసుకోవాలి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ పోకుండా చూసుకోవాలి, అండ్ వాళ్ళ పేమెంట్స్ అన్ని కరెక్ట్ వేలో చేస్తున్నారా, ఫ్రాడ్ చేస్తున్నారా, క్యాన్సిల్ అవుతున్నాయా కరెక్ట్గా, ఇవన్నీ చూసుకోవాలన్నా అది తలకాయ నొప్పి. సో వీడి బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటారు. ఫ్లిప్కార్ట్ కూడా గూడ్స్ పరంగా మాత్రమే చూసుకుంటారు. ఈ సర్వర్ మెయింటెనెన్స్, ఈ మళ్ళీ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ కంప్యూటర్, ప్రాసెస్ చేస్తున్న కంప్యూటర్. సో మళ్ళీ దానికి బ్యాక్ ఎండ్లో డేటా ఉంది చూసారా, అంటే డేటా బేస్ ఇస్ నథింగ్ బట్ ఏ హార్డ్ డిస్క్ డ్రైవ్ లాంటిది అనమాట. సో అంటే అక్కడ డేటా ఎక్కించాలి, అంటే ఫిజికల్గా కనపడే డేటా అంతా మనం డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలి. అంటే డేటాబేస్కి మనము పలానా గూడ్స్ అవైలబిలిటీ ఇంత ఉంది అని ఒక టేబుల్ ఫార్మాట్లో ఇచ్చేస్తాం చూసారా, అంటే అది అలాగా వర్క్ అవ్వాలి అంటే మనం దాంతో ఇంటరాక్ట్ అవ్వాలి డేటాబేస్తో. అలా ఇంటరాక్ట్ అవ్వాలంటే దాంతో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడే లాంగ్వేజెస్ ఏంటంటే MySQL, Cassandra, MongoDB, ArangoDB, Neo.js ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఆ లాంగ్వేజెస్తో ఇంటరాక్ట్ అయ్యి మనం డేటాబేస్లో స్టోరేజ్ అనమాట. సో ఫిజికల్గా ఏదైతే కనిపిస్తుందో అక్కడ వర్చువల్గా పెట్టాలి కదా, అదే అనమాట. సో ఈ సర్వర్ డేటాబేస్ బాగానే ఉంది, ఇది మనం చేసుకోవాలంటే చాలా కష్టం. ఫ్లిప్కార్ట్ ఓడే చేసుకోవాలంటే చాలా కష్టం. అది వాడి గూడ్స్ అనే చూసుకుంటాడు, వాడి బిజినెస్సే చూసుకుంటాడు, లేకపోతే ఇదంతా చూస్తాడు, ఇది కష్టమైన పని. కాబట్టి ఇది థర్డ్ పార్టీకి ఇస్తారనమాట. ఈ అమెజాన్ వాడు అఫ్కోర్స్ వాడి తోపు కాబట్టి వాడికి గూడ్స్ ఉంది, అండ్ అవతల వాళ్ళకి ప్రొవైడ్ చేసే క్లౌడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. అండ్ మైక్రోసాఫ్ట్ వాడు కూడా ఎజూర్ అనే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడు. అలీబాబా చైనా వాడిది కూడా క్లౌడ్ సర్వీస్ ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి క్వైట్ ఫేమస్ ఏంటంటే అమెజాన్ AWS క్లౌడ్ సర్వీసెస్ అన్నది. సో ఈ క్లౌడ్ అన్నది ఏం చేస్తుందంటే ఈ సర్వర్స్ దట్ కెన్ బి యాక్సెస్డ్ ఓవర్ ఇంటర్నెట్ ఈజ్ నథింగ్ బట్ క్లౌడ్. సో ఈ క్లౌడ్ అన్నది మొత్తం మనకి సర్వర్స్ అంతా మనం విర్చువల్గానే చూస్తాం. ఇప్పుడు ఈ ఫ్లిప్కార్ట్ కూడా విర్చువల్గా చూస్తాడు. ఓకే 2000 సర్వర్లు ఉన్నాయంట నా దగ్గర, అయితే ఆ రూమ్లో ఏంటి బిజినెస్ పరంగా గూడ్స్ అన్నీ దాయడానికి పెద్ద వేర్ హౌస్ స్టోరింగ్ ఏదో ఉంటుంది, కానీ సర్వర్స్ మెయింటెనెన్స్ అని 4-5 సర్వర్లు ఉంటాయి. కానీ ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది కదా, ఇప్పుడు ఎక్కువ మంది లాగిన్ అవి ఇదంతా చేస్తారు, కాబట్టి నేను ఇది థర్డ్ పార్టీకి ఇచ్చేస్తాను అని చెప్పేసి ఆ అమెజాన్ AWS క్లౌడ్ వాడి దగ్గర నుంచి స్పేస్ కొనుక్కుంటాడు అనమాట. వాడికి కనపడదు, బట్ లిటరల్లీ అమెజాన్ వాడు ఫిజికల్గా మెయింటైన్ చేస్తున్నాడు. 2000 సర్వర్లు వాడి దగ్గర ఎక్కడో ఉన్నాయి ఫిజికల్గా, బట్ వర్చువల్లీ క్లౌడ్ అని చెప్తాడు. ఆ క్లౌడ్ సర్వీస్ మీకు కావాలి, క్లౌడ్ ఈజ్ సెక్యూరిటీ వైజ్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేసి కూడా అంటాడు. అంటే స్కేలబిలిటీ అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఎక్కువ రష్ వచ్చింది అనుకోండి, మీరు అనుకున్నారు 1 అవర్ స్పాన్లోనే ఎక్కువ రష్ ఉంటుంది అనుకున్నారు, బట్ సెకండ్ అవర్ కూడా అదే రష్ కంటిన్యూ అయింది. సో సడన్గా మీకు అప్పటికప్పుడు మీరే మెయింటైన్ చేస్తూ ఉంటే నాకు మళ్ళీ ఇంకొక 1000 సర్వర్లు ఎక్స్ట్రా కావాలంటే అవ్వని పని అది. సో మళ్ళీ వెంటనే ఇమీడియట్గా మీరు AWS క్లౌడ్ వాడికి రిక్వెస్ట్ పంపిస్తారు, నాకు 1000 సర్వర్లు కావాలి అనగానే ఆ సర్వర్ అంటే ఆ అమెజాన్ వాడు ఏం చేస్తాడంటే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ కదా, వెంటనే టక్కుమని ఒక్క క్లిక్ తోటి మనకి పెడతాడు. 1000 సర్వర్లు మళ్ళీ యాడ్ అవుతాయి, అంటే స్కేలబిలిటీ పెరుగుతుంది. అండ్ దానికి తగ్గట్టు డబ్బులు కూడా పే చేస్తాం. సెక్యూరిటీ పరంగా కూడా వాడే చూసుకుంటాడు. మేము మీ యొక్క యూజర్స్, ఫ్లిప్కార్ట్ యూజర్స్ యొక్క డేటా బయటకు వెళ్ళకుండా మేము చూసుకుంటామని చేస్తాడు. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే స్కేలబిలిటీ, మీకు ఎన్ని సర్వర్స్ కావాలో అన్ని సర్వర్స్ ఇన్స్టెంట్గా చూస్తాం. అంటే ఈ ఫ్లిప్కార్ట్ వాడికి మెయింటెనెన్స్ గోలేం ఉండదు. సో మీకు అర్థమైంది కదా, అదనమాట. సో మనం దాంతో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే బ్యాక్ ఎండ్లో ఇంత జరుగుతుందనమాట. ఆ డేటా ఫెచ్చింగ్ అన్నది సర్వర్ చేస్తుంది. అసలు ఆ డేటా అన్నది అంతా మంచిగా ఆర్గనైజ్డ్ వేలో స్టోరింగ్ చేసేదంతా డేటాబేస్ చూసుకుంటుంది. అది అలా జరగాలి అంటే దాంతో మనం ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కదా. ఏదన్నా సరే మనకి మిషన్సే కదా, ఇది సర్వర్ అన్నా మిషన్, కంప్యూటర్ డివైస్, డేటాబేస్ అన్న అది ఒక హార్డ్ డిస్క్ డ్రైవ్ స్టోరేజ్ లాంటిది. ఇట్ స్టోర్స్ ద డేటా, యాక్సెసెస్ ద డేటా, అప్డేట్స్ ద డేటా, మనం మోడిఫై చేసిన డేటా ఇదంతా చేస్తుంది. ఎలా మనం ఇంటరాక్ట్ అవుతుంటే మనం వీఆర్ కమ్యూనికేటింగ్ ఇట్ టు డూ సో బై యూజింగ్ MySQL, Cassandra, MongoDB, OracleDB, ArangoDB ఇలాంటి లాంగ్వేజెస్ దాన్ని కమ్యూనికేట్ అవుతుంటే దానికి తగ్గట్టుగా మన డేటాలో, ఫిజికల్ డేటాలో మోడిఫికేషన్స్ అవుతున్నప్పుడు మనం బ్యాక్ ఎండ్లో ఈ లాంగ్వేజెస్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యి మోడిఫికేషన్స్ పెడుతుంటే ఆ మోడిఫికేషన్స్ మనకి రిఫ్లెక్ట్ అవుతున్నాయి డేటాబేస్లో. అండ్ యాజ్ అండ్ వెన్ మనం క్లయింట్ ద్వారా రిక్వెస్ట్ చేసి ఫలానా అవైలబిలిటీ ఉందా స్టాక్ అనగానే ఆల్రెడీ మోడిఫైడ్ ఉన్న డేటాబేస్లోంచి అప్డేట్ అయిన డేటా బేస్లోంచి డేటాని సర్వర్ ఫెచ్ చేసి మనకి క్లయింట్లో ఫ్రంట్ ఎండ్లో మనకి రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ డేటాని మనం చూస్తున్నాం. సో బ్యాక్ ఎండ్ ఇంత జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ స్టఫ్.